ప్రస్తుతం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు మనం మధ్యాహ్నం సమయంలో చెప్పిన విధంగానే మరో 2 గంటల్లో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయి అని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి కృష్ణా, గుంటూరు, అలాగే బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షం ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి వర్షాలు అనేది అక్కడక్కడ మాత్రమే నమోదయ్యాయి. కానీ మనకి ఖమ్మం, అలాగే మనకి కాకినాడ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. కాబట్టి మనకి మార్నింగ్ నుంచి మనకి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది. మధ్యాహ్నం సమయం నుంచి లేదా సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి మనకి నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదలడం వల్ల మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనం చెప్పిన విధంగానే మరో 2 గంటల్లో వర్షం అనేది నమోదవుతుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి ఈరోజు మధ్యాహ్నం సమయంలో రేపల్లె పరిసర ప్రాంతాల్లో, అలాగే పొన్నూరు పరిసర ప్రాంతాల్లో, అలాగే దివిసీమ భాగాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. ఈ వర్షాలు చల్లా చెదురుగా మోస్తరు జల్లులు మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడ భారీ వర్షాలు అనేవి ఎక్స్పెక్ట్ అనేది చేయకూడదు. కాబట్టి మనకి ప్రస్తుత సమయంలో మనకి నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదలడం వలన మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయి. ఎక్కడ భారీ వర్షాలు అనేవి నమోదవ్వవు. అలాగే మనకి రేపటి వాతావరణం ఒక్కసారి పరిశీలిస్తే రేపు మార్నింగ్ సమయంలో కూడా మనకి మేఘాలను విస్తరించి కాసేపు ఎండ, కాసేపు మనకి ఆకాశం మేఘవృతమై ఉంటుంది. కాబట్టి మనకి ఉష్ణోగ్రతలు అనేవి మనకి 35 నుంచి మనకి 38 లేదా 39 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మరలా మనకి మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి అలాగే మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి అక్కడక్కడ మాత్రమే జల్లుల వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకి ఎక్కడా భారీ వర్షాలు నమోదవ్వవు. అక్కడక్కడ మాత్రమే మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే మనకి రాను రోజుల్లో వర్షాలు ఏ విధంగా ఉంటాయంటే మనకి మరో 10 రోజుల పాటు మనకి వర్షాలు అనేవి చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మనకి ఈ నెల చివరి వారంలో మనకి ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. దాని ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర, అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకి రాయలసీమ జిల్లాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే జల్లులు నమోదవుతాయి. మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే జల్లుల వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకి రాయలసీమ, అలాగే మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే తెలంగాణ, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం రానున్న ఒక 10 రోజుల పాటు అయితే వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ప్రస్తుత సమయంలో మనకి ఎండల తీవ్రత అనేది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో, అలాగే రాయలసీమ జిల్లాల్లో ఉంటుంది. అలాగే మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయం, అర్ధరాత్రి సమయంలో, తెల్లవారుజామున సమయంలో మనకి అక్కడక్కడ మాత్రమే జల్లుల వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలతో పాటు మనకి గాలులు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయి. అలాగే మనకి ఉరుములతో వర్షాలు నమోదవుతాయి. కాబట్టి మనకి ఎక్కడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ప్రస్తుత వాతావరణం అయితే కనిపించడం లేదు. కాబట్టి మనకి ఇలాంటి వాతావరణం అనేది కొనసాగుతుంది. రేపు కూడా మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తరు వర్షాలు జల్లులు మాత్రమే నమోదయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి కృష్ణా పరిసర ప్రాంతాలు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ ఈ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే పరిసర ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయి. అలాగే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే స్వల్పంగా వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రాయలసీమ జిల్లా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, వైఎస్ఆర్, అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకి ఎక్కడా భారీ వర్షాలు అనేవి నమోదయ్యే పరిస్థితులు అయితే ప్రస్తుత వాతావరణంలో మరో 10 రోజుల పాటు అయితే ఎక్కడా కనిపించడం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.